పరిస్థితి ఏందమ్మా, యూరియా లేదు ఊరికి. మరి చంద్రబాబు నాయుడు గారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆపేశారుగా. ఎవరు క్యాన్సరా? ఆయన ఎందుకు తింటుండమ్మా యూరియా? జనాలు రైతులకి గేదెలకి మేతకి టంటికి వేసుకొని కదా. ఇప్పుడు వాటి కూడా ఏమొస్తుంది? ఇప్పుడు అట్టెందుకు డిఏపి ఉందమ్మా. ఇప్పుడు రైతు ఒకసారి ముగ్గురు పిల్లలు వద్దంటారు, ఒకసారి ఇద్దరు పిల్లలు వద్దంటారు, ఒకసారి ఏమో నలుగురు పిల్లలు కలండి రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటాడు. ఎలా కలుగుతుందట? ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేయాలంటే ఇది నడదు కదా. ఒరే ఇప్పుడేమంటున్నాడు, ఒరే బండి వద్దు, మీరు వేరే వేరే పైర్లు వేసుకోమన్నాడు. ఇప్పుడు కొన్ని జిల్లాలు ఉన్నాయి మేడం, నెల్లూరు జిల్లా గానీ, ఇటు నంద్యాల జిల్లా గానీ వరి పంట మీద ఆధారపడే రైతులు బతికే పరిస్థితి. అక్కడ వర్షాభావం ఎక్కువ ఉంటది, నదీ జలాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మెట్ట పైర్లు పండే పరిస్థితి ఉండదు. ఓన్లీ వరి మీద వాళ్ళు ఆధారపడే రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? విజయనగరం గానీ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గానీ వీళ్ళంతా రైతులు వరి మీద ఆధారపడే బ్రతికే రైతులు మేడం. ఒక మిర్చి అని కాదు, ఒక కంది గానీ మిరపకాయ గానీ గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అన్ని దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆంధ్ర రాష్ట్ర రైతాంగ వ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉంది. రైతులందరి తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆ రైతులందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతు వ్యతిరేకి, అతనికి చెప్పడానికి ఏమి లేదు. అతను దిగిపోవడమే తక్షణం ఉన్న ఆప్షన్. ఇప్పుడు నేను 20 ఎకరాల కందికి దున్నుకొని కనీసం ఇప్పుడు నెల నుంచి డిఐ బస్తాలు తిరుగుతున్నా. ఒక బస్తా లేవు, అసలు ముందే లేదు. ఇప్పుడు రైతులు కంది వేసుకోవడానికి ఊరికి ముందు ఎక్కడన్నా లేవు. ఒక బస్తా డిఐ బస్తా తెచ్చుకోమని చెప్పు. ఒక్కరు కాకుండా ఒక్కరైనా ఒక బస్తా. నేను నెల నుంచి తిరుగుతున్నామ్మా డిఐ బస్తాకే. ముందు తీసుకొని వచ్చినప్పుడు నాకు డబ్బులు నేను ఎమ్మటే కంది వేసుకోవాలని కూడా తిరుగుతుంటే ఎక్కడ డిఎఫ్ బస్తా లేదు. అసలు ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఉందంటమ్మా? కరువు, చంద్రబాబు నాయుడు, 2 కమల పిల్లలు, వర్షాలు ఎక్కడ పడతాయి? ఇంకా వాళ్ళ కొడుకేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి పెట్టుకొని దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయిస్తూ జనాలందరినీ జైల్లో పెడుతూ మనసుల్ని ఎన్నుపోటు నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నుపోటు నుంచి బూడిద దాకా ఎదిగింది. రాష్ట్రంలో డెవలప్ అయింది ఏంటంటే ఎన్నుపోటు నుంచి బూడిద దాకా ఎదిగింది. ఒక మనిషి చంపి బూడిద చేయడం దాకా ఎదిగింది. అంతకు మించి రాష్ట్రంలో డెవలప్ ఎక్కడ అవ్వాలా? అమరావతి అంటున్నారు. అమరావతిలో ఏం డెవలప్ ఏం లేదు. వాళ్ళు గుంతలు తెస్తున్నారు, నీళ్లు నిండుతున్నాయి, తోడుతున్నారు, చెట్లు మొలుస్తున్నాయి, జేసీబీలు పెట్టి చెట్లు తీస్తున్నారు. ఇదే డెవలప్. కాకపోతే రాష్ట్రం ఏంటంటే అధికంగా డెవలప్ అయింది ఏంటంటే 4.5 లక్షల కోట్లు అప్పు అయింది. ఇది మాత్రం బాగా డెవలప్ అయింది. ఎన్నికల ముందు మరి సంపద సృష్టిస్తాను అదే మేడం ఇందాక చెప్తున్నది అదే. ఆ రోజు జగన్ అన్న ఈ సంక్షేమ పథకాలు వేస్తుంటే చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ లో చెప్పి జగన్మోహన్ రెడ్డి నొక్కేది ఏంది, మూలలో కూర్చున్న ముసలావిడ కూడా బటన్ నొక్కిద్ది, ఆ ముసలావిడ చేతనే బటన్ నొక్కియచ్చు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకే ఏమి లేకపోతే కాపీ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ రైతులకు గిట్టుబాటు ధర కానీ ఎందుకు చెప్పి లేకపోతున్నాడు? ఇప్పుడు 12 సంవత్సరాల ముఖ్యమంత్రికి అనుభవం లేదంటారా? 19 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోదగ్గ ఒక్క పథకము ఇప్పుడు జగన్ అని ఉన్నాడు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, గ్రామ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంది, అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది, 16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 17 మెడికల్ కాలేజీలు జగనన్న తీసుకొస్తే 10 కాలేజీలు పూర్తి చేస్తే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వము 3 కాలేజీలు కంప్లీట్ చేయడానికి 400 కోట్లు ఖర్చు పెట్టడానికి దిగజారిపోయి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి సిద్ధమైన ఈ దద్దమ్మ ప్రభుత్వం ఎక్కడ 40 years ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు? వాళ్ళ కొడుకు ఒక మంత్రి పదవి అప్పగిస్తే ఈనాటికి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళే పిల్లలకి షూస్ కానీ, బట్టలు కానీ, సాక్సులు కానీ, బ్యాగ్స్ కానీ ఇవ్వకుండా పిల్లలు చిరిగిపోయి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు స్కూళ్ళకి. లోకేష్ బాబు ఏం చేస్తున్నాడో మరి జనాలు చూడాలి.